గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు చూసినట్లయితే దేశంలోని 10 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తర్వాత ఉన్నతాధికారులతో నిన్న కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. నక్సల్స్ని అదుపు చేయడానికి ఏం చేయాలనే దాని మీద వాళ్ళు సుదీర్ఘంగా చర్చించారు. అందులో ఒక సాంధాన్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. దాని ద్వారా మొత్తం ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు తర్వాత నక్సల్స్ని అరికట్టడానికి ఏం చేయాలి, వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాలనే దాని మీద ప్రధానంగా ఒకవైపు యుద్ధం, మరోవైపు వాళ్ళకు అందుతున్నటువంటి ఆర్థిక వనరుల్ని కట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన వార్తను అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నక్సల్స్పై యుద్ధమే వస్తుంది, సావధాన్ అని ఒకటి, తర్వాత దూకుడు పెంచుదాం, మావోయిస్టు వెన్నులో వణుకు పుట్టించాలి, ఇట్లాంటి బ్యానర్స్తో ఈ వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈనాడు ఒకటి ప్రత్యేక కథనం తీసుకుంది. రాత మార్చని వైద్య విధాతలని చెప్పి ఈ జనరిక్ మందుల్ని రాయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రైవేట్ మందుల్ని తర్వాత ఈ ఫార్మసీ కంపెనీలకు సంబంధించినటువంటి ఆ పేర్లతో వాళ్ళ బ్రాండ్స్తో మందులు రాస్తున్నారని చెప్పి ఒక వార్తని ప్రత్యేకంగా తీసుకుంది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఇంకా ఢిల్లీలో ఉన్నారు. ఆయనకి కంటి ఆపరేషన్ ఉంది ఈరోజు ఢిల్లీలో. అక్కడే కేటీఆర్ కవిత కూడా ఉన్నారని ఒక వార్త కూడా ఒక పత్రిక రాసింది. ఆ తర్వాత వేరే వార్త చూసినట్టయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ సంబంధించి సిద్దిపేట దగ్గరలో ఉన్నటువంటి వెంకటాపూర్ అనేటువంటి ఊరి దగ్గర దానికి సంబంధించినటువంటి టన్నెల్ ఉంది. ఆల్రెడీ టన్నెల్ వర్క్ అవుతుంది. అక్కడికి నిజామాబాద్ జిల్లా రైతులని తీసుకెళ్ళి ఆ పనులు జరుగుతున్నాయి. దాని ద్వారా నీళ్ళు ఎక్కడికి వస్తాయి, ఎంత వస్తాయి అనేటువంటి విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులకి మంత్రి హరీష్ రావు వివరించారు. తీసుకెళ్ళి అక్కడ ఒక సదస్సు లాంటిది పెట్టారు. మొత్తం దాదాపు 2 గంటల పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దానివల్ల వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి దాకా వస్తాయి, ఎట్లా వస్తాయి అంతా వివరించారు. ఇందులో మంత్రి పోచారంతో సహా ఆ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇటు ఈ మిర్చికి సంబంధించిన ఇంకా ఇష్యూ నడుస్తూనే ఉంది. మిర్చి మార్కెట్ యార్డ్ సందర్శించేది నిన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ పోవడం ప్రయత్నం చేసిండ్రు. అయితే మధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా నిన్న మాట్లాడారు. మిర్చి సాగు చేయమని చెప్పి మీరే ఇప్పుడు ఎందుకు కొన్నారని చెప్పి రాష్ట్రం వెంటనే బోనస్ ప్రకటించాలని చెప్పారు. తర్వాత పసుపు మిర్చి రైతుల ఈ ధర తర్వాత కొనుగోలు ఇష్యూస్ పైన ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్తో కలిసి కూడా మాట్లాడినారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. తర్వాత ఇక ఈ సుప్రీంకోర్టుకి తర్వాత కలకత్తా హైకోర్టు జడ్జ్ కన్నన్కి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి హాట్ వార్గా అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నన్ 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించినారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఒక ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం తీసుకుంది. జాబ్ గాయబ్ అన్న పేరుతో మొత్తం భారత ఐటీపై ట్రంప్ ప్రభావం ప్రారంభం. అమెరికన్ల ఉద్యోగాలను పెట్టుకునేందుకు భారతీయ ఐటీ ఉద్యోగులు బలి. ఇప్పటికే కాగ్నిజెంట్లో 30,000 మంది ఉద్యోగాలు పోయినాయి. మొత్తం ఇక్కడ హైదరాబాద్లోనే 4,000 మందికి పోతున్నాయని చెప్పి ఒక వార్తను తీసుకుంది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రైతులకు చెప్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు 10% కూడా చేయలేదని చెప్పి హరీష్ రావు అన్నారు. అదొక పాయింట్ ఉంది, తీసుకుందాం. తర్వాత మిర్చికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, బోనస్ ఇవ్వాలని చెప్పి నిన్న కేంద్ర మంత్రి మన బండారు దత్తాత్రేయ డిమాండ్ చేసినారు. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతున్నారు. ముందు దేవిప్రసాద్ గారు, ఈ మిర్చి ఇష్యూకి సంబంధించి కేంద్రం రెడీగా ఉంది, కొనమని చెప్పింది. మేమంతా ఆల్రెడీ 5,000 కొనాలి, 5,000 ప్లస్ ఇంకో 1,250 మొత్తం 6,250 రూపాయలు పెట్టి కొనాలని చెప్పిన ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనట్లేదని చెప్పి అంటున్నారు. నిన్న వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మార్కెట్ యార్డ్ పోతుంటే అడ్డుకున్నారు, అరెస్ట్ చేసినారు అంటున్నారు. అంటే మిర్చికి సంబంధించినటువంటి కొనుగోళ్ళు ఇప్పటికే అంటే కేంద్రం చెప్పకముందే చాలా మార్కెట్లలో కూడా ట్రేడర్స్ను వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వీలైనంత మేరకు ఎక్కువ రేట్ ఇప్పియాలనేటువంటి తపనతో ఖమ్మం మార్కెట్ కానీ ఎనమామల కానీ అంతటా కూడా కొనుగోలు స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నులు విపరీతమైనటువంటి పంట పండడం ద్వారా
వాటికి కొనుగోలు చేయడంలో కొంత గ్యాప్ ఏర్పడతా ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కల్పించుకొని వీటిని అన్నింటినీ కూడా చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉంది. రెండవ వైపు కేంద్రానికి 7,000 రూపాయలు ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సార్లు విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత కేంద్రం కేవలం 5,000 రూపాయలు 1,250 అనేటువంటి రేటు ఇచ్చేసి ఈ కొనుగోలులో కూడా ఒక 10% కంటే మించి కూడా, అంటే ఇప్పటికే దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ రైతులు అమ్మేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఉన్నది 32-37 లక్షల్లో కూడా ఒక 10% కూడా 3.7 ఎంతో మీరు కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు కూడా మీరే బాధ్యత తీసుకొని చేయాలి. ఒకవేళ నష్టం వస్తే అందులో మేము ఒక 25% భరిస్తామనేటువంటి ఒక మాటని ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇంత ప్రేమ, అంటే నిజంగానే మిర్చి రైతులకి అవసరమైనటువంటి సహాయం అందాలి, వాళ్ళు నష్టపోవద్దు అనేటువంటి విషయంలో వస్తే మరి అవసరమైనటువంటి కొనుగోలు వాళ్ళే నాఫెడ్ ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది. మిగతా పంటలకు ఎట్లా చేసినట్టు విధంగానే దీన్ని కూడా చేసేటువంటి అవకాశం ఉంది. పైగా ఇవాళ ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వకుండా మార్కెట్లకు పోయి మీరు మార్కెట్ ధర మీరు చెల్లించాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ కేంద్రం మాట్లాడడం అనేటువంటిది నిజంగా విడ్డూరమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా ఈ ఉన్నటువంటి మిర్చిని రైతులకి అవసరమైనటువంటి గిట్టుబాటు ధర అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద దోషేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదనేటువంటి ఒక ప్రచారాన్ని, విపరీతమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నది. మొన్న ఖమ్మంలో కానీ యనమామలో కానీ ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఇప్పటికే 5,500, 5,600 కూడా మేలు రకమైనటువంటి వాటికి 6,500 కూడా కొన్నటువంటి సందర్భాన్ని చూసాం. కానీ వీళ్ళు పెట్టింది ఏంది 5,000 రూపాయల వరకే పెట్టినటువంటి అంశాన్ని కూడా చూసాం. కాబట్టి ఇటువంటి విషయంలో ఒక అవసరమైనటువంటి కేంద్రం రాష్ట్రానికి సంబంధించి మేము ఇప్పటికే చేస్తున్నటువంటి పనిని ఇంకా శీఘ్రతరం చేసేటువంటి పని చేయాల్సింది పోయి అడ్డంకులు వేసేటువంటి పని సృష్టించేటువంటి విషయం చేసి అలా మార్కెట్ యార్డులను సందర్శించి రకరకాలుగా సమస్యలు తెచ్చేటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇవాళ వర్షం వస్తే ఇబ్బందికరమైనటువంటి అకాల వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులకు సహాయకారిగా ఉండి వెంటనే వాటి కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీకు కొనమని జస్ట్ 10% కూడా కాదు, మొత్తం కొనాలి. మరి ధాన్యం కొనాలి. ఒకటి 5,000, 6,500 మార్కెట్ రేట్ ఉంటే మీరు 5,000 కొనమంటున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అబద్ధాలు మాడాలంటే దానికి ఒక అంతు పొంతు లేదు. దేవిప్రసాదరావు గారు కూడా ఇట్లా మాడతారని నేను అనుకోలే. నిజంగా 6,250 రూపాయలు కేంద్రం ప్రకటించిన తర్వాత మీరు ఎన్ని టన్నులు కొన్నారు? ఆ విషయం కనీసం బయటికి చెప్పండి. ఇన్ని పత్రికా సాధనాలు, ఇవాళ ప్రచార సాధనాలు ఉన్నాయి, ప్రచార సాధనాలు చూడండి. ఎనుమాముల మార్కెట్లో మీరు నిజానికి వాస్తవ పరిస్థితి ఇప్పుడు లైవ్లో పెట్టండి. మొన్నటి వరకు 2,500, 3,000 రూపాయలకు అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కల్పించబడ్డాయి. అక్కడే కాదు, మిగతా మార్కెట్ అన్నీ కూడా ఏవైతే తెలంగాణలో ఉన్నాయో 2,500, 300, 3,000 కన్నా కొనండి బాబు అని చెప్పేసి మార్కెట్లలో ఉన్నటువంటి కొనుగోలుదారులను రైతులు వేడుకునే పరిస్థితి ఉంటే కూడా పట్టించుకొని ఆదున్నాడు. ఆ టోకెన్లు ఇచ్చి మీరు రోజు అన్ని ఛానల్స్లలో ఇదే విషయం వస్తుంది. అయినా కానీ బ్లేటెంట్గా అబద్ధాలు ఆడాలనుకుంటే సరైన పద్ధతి కాదు. నేనేమంటున్నా 6,250 రూపాయలకు కొనడానికి రైతులు సిద్ధంగా లేరా? రైతులతో అడిపించండి. ఒకవేళ ఆ రేటుకి ఎంతమందికి మీరు ప్రయత్నం చేస్తే ఎంతమంది కొనలేదనే విషయం, ఆ విషయాన్ని పరిశీలించడానికి నిన్న లక్ష్మణ్ గారు పోతే కూడా మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రేటు అమలు అవుతుందా లేదా, పరిస్థితులు ఎట్లున్నాయి, ఒకవేళ ఇంకా ఇబ్బందులు ఉంటే ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మనం నివేదించవచ్చనే ఉద్దేశంతో మన కిషన్ రెడ్డి గారు ఖమ్మంకి, నిన్న లక్ష్మణ్ గారు వరంగల్ పోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆయన తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయా, కొనుగోలు జరుగుతుందా లేదా, నిజంగా రైతుల పరిస్థితులు ఇంకా ఎట్లున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమైనా మనం సలహాలు ఇవ్వచ్చా, లేకపోతే ఏం సంగతి అనే విషయాన్ని కనుక్కోవాలని పోతే అంటే ఇప్పుడు అక్కడ సరైన పద్ధతిలో వ్యవహారం జరుగుతలేదు కాబట్టి ఎవరిని చూడకుండా చూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే 33,500 మెట్రిక్ టన్నులకి మన రాష్ట్రాన్ని 37,800 మెట్రిక్ టన్నులకి మనకు అవకాశం ఇచ్చారు. ముందు అది కొన్నామా లేదా అనే విషయాన్ని మనం గతంలో కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి గతంలో కొన్నటువంటి కొనుగోలు ఏదైతే పరిమాణం ఉందో ఇప్పుడు దానికంటే నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజులలో వచ్చేటటువంటి పరిమాణం పెద్దగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్నదే ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసింది. ఇంకొక వారం 10 రోజులు ఇది కొనసాగుతుందేమో. కానీ వచ్చిన దాన్ని 6,250 రూపాయలు కొనడానికి మీకు ఇబ్బంది ఏమిటి ఒకటి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అదనంగా జరిగినటువంటి ప్రయత్నం ఏమున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయాన్నిదో, ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణనిదో, మరొకటో లేకపోతే ఇంకేదైనా ఒక ఫండ్ నుంచి ఒక 500-600 కోట్ల రూపాయలు తీసి ఇవ్వడం కోసం, అంటే కొన్ని లక్షల మంది మిర్చి సాగుదారుల యొక్క జీవితాలు బాగు చేయడం కోసం. నిన్ననే 2 ఆత్మహత్యలు మళ్ళీ మనం పేపర్లో చూసాం. అది మిర్చి వల్ల జరిగిందా, వేరే సమస్యల వల్ల జరిగిందా అనేది వేరే సంగతి. కానీ దీనివల్లే వాళ్ళ రేట్లు పూర్తిగా పడిపోతే ఆ ప్రమాదం మన రాష్ట్రానికి ఉందని మీరు అనుకున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ముందుకు వస్తలేరు? అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద, అనేకమైనటువంటి కార్యకలాపాల మీద
సంక్షేమానికి 40,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం. ఇంకొక 7,000 అడిగినారు మద్దతు ధర, 7,000 ధర పెంచాలన్నారు. 6,250 రూపాయలు. 5,000 నేను 1,250 ఇచ్చేది వేరే ఛార్జ్లకు సంబంధించి రకరకాల 6,250 గిట్టుబాటు ధర ఎట్లయితుంది? దయాకర్ గారు చెప్పారు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తున్నాను. దయాకర్ గారు, ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల రైతు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రైతుకు మన రాజకీయాలు అయితే అసలు అవసరం లేదు. ఇప్పుడు రైతుకు రొక్కం ఎట్లా అనే దగ్గరనే అసలు సమస్య వస్తుంది. రెండు ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకటి ఇప్పుడు కంప్లైంట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో జరిగిన కొనుగోళ్లకు సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా ఏం చేసేది లేదు. జరగబోతున్న కొనుగోళ్లకు సంబంధించి చర్చ వస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే నాకు తెలిసి ఇప్పటికీ 60-65% కొనుగోలు కంప్లీట్ అయినాయి, రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు వీటికైనా కనుక కొంచెం మనం వాళ్ళకు సపోర్ట్ చేయగలిగితే మరింత కొంత మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇంత ఎనారమస్గా పంట వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అధికారులా లేకపోతే మంత్రి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంత మిర్చి పంట ఇంత వేస్తున్నప్పుడు, సాగు ఇంత జరుగుతున్నప్పుడు పంట దిగుబడి ఎంత వస్తుంది, దానికి సంబంధించిన మార్కెటింగ్ సంబంధించిన సలహాలు సూచనలు ఏవోలు కానీ లేదంటే ఆ స్థాయి అధికారులను మనం పురమాయించకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని నా యొక్క అభిప్రాయం. కానీ ఇదేంటి అసలు? రైతు మార్కెట్లోకి పోతే నాయకులను అరెస్ట్ చేసే కల్చర్ ఏంటి అసలు? ఎప్పుడైనా ఉందా ఇది? అంటే రైతు నాయకులు పోవడం వల్ల రెచ్చిపోయి ఏమన్నా ఇంకేమన్నా గొడవలు చేస్తారని ఎక్కడ ఖమ్మంలో ఒక నాయకుడు పోయి రావడం వల్ల తర్వాత ఖమ్మంలో ఒక్కసారి నిజ నిర్ధారణకి ఏమనండి ఆల్ పార్టీస్తో రైతులు స్వయంగా ఆగ్రహంగా వచ్చి వాళ్ళు మార్కెట్ను ధ్వంసం చేసిండ్రా లేకపోతే ఎవరైనా పురమాయిస్తీ చేసిండ్రా అనేది మీరు ఒకసారి అన్ని పార్టీలతో కలిపేయండి. ఇవన్నీ రాజకీయాల కొరకు మాట్లాడుతున్నాయి. సంగప్ప గారు, ఖమ్మంలో జరిగినటువంటి ఘటన ఎట్లాగో నిజ నిర్ధారణ అవుతుంది, ఏం జరిగింది ఏంది అనేది మనం అందరం కూడా మీడియాలో చూసినాం. ఒక నాయకుడు, అక్కడ ఉండేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కావాలని అక్కడ క్యాంప్ వేసి రైతుల్ని రెచ్చగొట్టి, ఒకవైపు ఏమో ట్రేడర్స్ని అందరిని పిలిచి మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ అధికారులు ఇంటర్వెన్ చేయి వాళ్ళందరినీ పిలిపించి ఏదో రకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ధర నిర్ణయిద్దాం, హైయెస్ట్ రేట్ ఇప్పిద్దాం రైతులకు అనేటువంటి న్యాయం చేయాలనేటువంటి పద్ధతిలో పోతూ ఉంటే 2,500కే ఈ రేట్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదని ఒక విష ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనను చూసాం. కాబట్టి ఇలా రైతులకు కావాల్సింది నిజంగానే దయాకర్ అన్నట్టు రైతులకు ఇలా న్యాయమైనటువంటి ధర రావాలనేటువంటి ఆకాంక్ష ఉంది. రైతులందరూ ఇలా మార్కెట్లో ఉంటారు, కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా ప్రభుత్వం చేస్తున్నది ఏంది, ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అన్నట్టు 10% కూడా కొనుగోలుకి ఇలా చేయడానికి వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇలా మేము ఇప్పటికే 50% పైగా కొనుగోలు చేసి ట్రేడర్తో అమ్మిస్తున్నటువంటి యథార్థం కాదు. రూపాయలకు మార్కెట్లో ఆర్టిఫిషియల్ పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు నాయకుల అండతోటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల అండతోటే వాళ్ళ రేట్ క్రియేట్ చేసి రైతులు మాట్లాడుతారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఎన్ని చేసిన అనేది మనకు రోజు కనబడుతూనే ఉంది కదా. మరి 2,500-3,000 రూపాయలకు ధర పోవడానికి ఉన్న దుస్థితి ఎవరు కల్పించారు? అంత బ్రహ్మాండంగా ఉంది కదా, మరి ఎందుకు అడుగుతున్నారు కేంద్రాన్ని రేటు? బ్రహ్మాండంగా ఉంది, 6,000-7,000 కేంద్రం బాధ్యత లేకపోవడం. నేను ఒకటే లేకుండా 7,000 రూపాయలు ఇవ్వాలని అడిగినప్పుడు మీరు ఇంత రోజు మార్కెట్ యార్డ్లకు పోయి రకరకాలుగా రైతులకు న్యాయం కావాలని మీరు చేస్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు కదా. మళ్ళీ అటువంటి సందర్భంలో 7,000 ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది అది కేవలం ఒక 10% అమ్ముకోండి, అది కూడా మీరే కొనుగోలు చేసుకోండి, మీరు డిపాజిట్ చేసుకోండి. డిపాజిట్ చేసుకున్నాక రియంబర్స్మెంట్ లా మేము 25% కూడా ఇస్తామంటే, అమ్మిన తర్వాత ఇస్తామంటే ఎట్లా రేట్లు ఇస్తారు చెప్పండి? కేంద్రం కూడా చాలా చాకచక్యంగా వివరించింది. ఇప్పుడు సమస్య గవర్నమెంట్ ఒకటి క్వశ్చన్ నేను ఏమంటున్నా 2,500-3,000కి పోయింది అనేది పత్రికల్లో కాదు, పూర్తిగా అడిపోయిన నాయకులు కావచ్చు అందరూ మాట్లాడినారు. అక్కడి నుంచి 6,250 అంటే ఆల్మోస్ట్ 100% గ్రోత్ అంటే ఇంక్రీజ్ అంటే ఇంక్రిమెంట్ అంది ప్రివైలింగ్ ప్రైస్ అనేది. అది అమలు అవుతుందా లేదా? ముందు దాన్ని ఎందుకు మీరు కన్సల్టేట్ చేస్తలేరు? ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేస్తలేరు అని ఇప్పుడు రాష్ట్రం అంటుంది నాఫెడ్ ధర కొనాలి, ఎందుకు కొంటలేరు అంటున్నారు. ఎఫ్సిఐ ధర పత్తి ఎట్లా కొంటారో దాని స్టోరేజ్ దాని కెపాసిటీ మించిపోయిందని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు అసలు సమస్య అది ఏంటంటే ప్రభుత్వాలు రెండు ఎవరికి వాళ్ళు జస్టిఫై చేసుకునే మేనర్లో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పండించిన పంట రైతు ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు ఇది అసలు సమస్య. 2-3 అంశాల్లో మనం డిమానిటైజేషన్ కూడా పెట్టినాం. నగదును పెంచే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు కేంద్రమైనా రాష్ట్రమైనా సరే? ఇప్పుడు ఊరికనే మనం ఎందుకు మిర్చి కొంటలేరు అంటే ఎందుకు కొంటారు?
కొనడం వల్ల సేట్కి వచ్చే లాభం ఏంటి, లేకపోతే కమిషన్ ఏజెంట్కి వచ్చే లాభం ఏంటి? మీరు ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ మార్కెటింగ్ కానీ లేదంటే ఈనామ్ కానీ అక్కడ ఈ రైతుకు సంబంధించిన ఇలాంటి టెక్నికల్ అంశాలను వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అసిస్ట్ చేసినా కూడా కొంత మేలు జరిగే తిరుగుండే. అసలు తేజ అనేది కంప్లీట్గా అమ్ముడుపోయింది, ఎక్కడ కూడా మిగల్లే. ఈ నాసి రకమో లేకపోతే కలర్ తక్కువ ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడు 5,000 6,000 2,000కు పోయేవి కూడా ఉన్నాయి. సమస్య ఏంటి? కందిలాట్లు, అది మన కందిలాట్లు గతంలో ఎట్లా పెరిగినాయో ఇప్పుడు మిర్చి లాట్లు కూడా అట్నే పెరిగిన పరిస్థితి ఉన్నది. అంటే మనం గిన్ని చేస్తున్నాం, ఇరిగేషన్కు 1,000 కోట్లు పెడుతున్నాము, మిషన్ కాకతీయకు 1,000 కోట్లు పెడుతున్నాము, లేదంటే రైతుకు క్రాప్ లోన్కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ పండించిన పంట ప్రభుత్వం కొనలేకపోతే లేదంటే మార్కెటింగ్ కాకపోతే ఆ పంటకు వచ్చే లాభం ఏందిగా రైతు? ఇది అసలు మనం ఆలోచించాలి. మనం ఇప్పుడు ఒక 2 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. మొన్న మన చర్చలో మాట్లాడిన 500 కోట్ల రూపాయలు ఏదో దీన్ని నిధి కొరకు పెడుతున్నా అని చెప్పి దాని ఏమో దాఖలాలు లేవు. ఇప్పటికైనా సరే ఎంఎస్పీకి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. కేంద్రము దీన్ని వాణిజ్య పంటగా చూడలే. అవసరం కొద్ది ఇప్పుడు అవసరం కొద్ది దాన్ని వాణిజ్య పంట మన కాడ అని చెప్పి దాన్ని పెట్టాలంటే మిర్చి పంట మీద చరిత్రలో లేదంటే అప్పుడు లేకపోయేది, అప్పుడు కమర్షియల్ క్రాప్ కాదు, ఇప్పుడు కమర్షియల్ అయింది. మిర్చి పంట మీద కానీ లేకపోతే ఆ లిస్టులో లేనటువంటి వాటి మీద గతంలో ఏమైనా కానీ మొత్తం దేశమే అగ్రగామి అయిపోయిన ఆత్మహత్య సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ స్పందించలేదు. వాళ్ళు కూడా స్పందించింది. ఒకటి. రెండోది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మొత్తం కొనుగోలు చేస్తుందని చెప్పేసి ప్రాక్టికలా నాన్ ప్రాక్టికలా ఊరికే రాజకీయ చర్చల కోసం ఆడాలన్నా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయాకర్ గారు, ఎంఎస్పీ ఎందుకు ఇస్తారు? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చి కరెక్టివ్ ప్రైస్ ఎందుకు ఇచ్చిందంటే మార్కెట్లో ఆ ప్రైస్ ప్రివలెన్స్లో ఉందనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడు మిగతా ట్రేడర్లు అందరూ కూడా వాళ్ళు క్యాష్ దొరకలేని వ్యాపారం మానుకున్నటువంటి ట్రేడర్ను చూపించండి. ఇలా అది ఒకటి ఎన్ని చూపించాలి నీకు? నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తా, మెసేజ్ తీసుకోండి, లైవ్ లో తీసుకోండి. ఎక్కడ ఉన్నాయి డబ్బు, నగదు ఎక్కడ దొరుకుతున్నది? సమస్యను పరిష్కరించే రైతు పంట కాచుకుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, చెప్తా నేను ఇప్పుడు నెంబర్ మార్కెట్ కు ఫోన్ చేయాలి. డబ్బులు బేసిక్ ఉండండి మీరు రైతు మార్కెట్ లో పోయి ధర్నా చేసే సోయింది మీకు, మనీ రావాలనేది ఎందుకు మీకు లేదు? లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే 3 బుల్లెట్ పాయింట్లు చెప్తాను. ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కొనలేని పరిస్థితులలో ఎంఎస్పీ ఎందుకు ఇస్తాము, ఇవాళ మార్కెట్లో పరిస్థితి ఎందుకు కరెక్ట్ చేయించామంటే అది ప్రివలెన్స్ లో ఉంది, ప్రభుత్వమే ఆ రేటు కొంటుందంటే వ్యాపారులు పోటీతో అక్కడ ఒక వాతావరణాన్ని కల్పించడం అనేది ప్రభుత్వం ఉద్దేశము. వీలైన కాడికి కొంటారు, మిగతా ఆటోమేటిక్ ఇప్పుడు ఒకటండి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనమంటుంది. మీరు చరిత్ర మీరు చరిత్ర తీసి చూడండి. బెనిఫిట్ కావాలని చూస్తుంది, నష్టం వచ్చినప్పుడు కేంద్రం మీదకి వేయాలని చూస్తుంది. ఇప్పుడు వచ్చే 4,000కు సంబంధించి ఏమో ఇప్పుడు మీ పోచారం స్పందించింది ఎవరు అంటున్నా నేను. మార్కెట్ లో రేటు పెంచడం కోసం స్పందించినటువంటి ప్రభుత్వం ఎప్పుడు స్పందించింది? మార్చి ఎప్పుడైతేందండి, ఎప్పుడైతే 35,000 లక్షల ట్రైన్ మెట్రిక్ కొనుక్కున్నాక అయిపోయినాక ఇక ఉన్న దానిలో ఏదో వచ్చే రెండో రకం వచ్చింది ఎవరికి సరిపోతుంది? 10,000 రూపాయలు ఇవ్వాలని మీరే ధర్నా చేస్తున్నారు. ఎప్పుడో ఒక నెల కిందనే హరీష్ రావు ప్రభుత్వం డైరెక్టర్ పోయి కేంద్ర ప్రభుత్వాన్ని మీ స్పందన లేదు, ఇచ్చిందేమో 5,000, మీరు ధర్నా చేసేదేమో 10,000. ఇదేం చరిత్ర? మీరు ఏ రేటు కొన్నారు, ఎంత క్వాంటిటీ కొన్నారు చెప్పారు కదా, మీకు ఎంత నష్టం వచ్చిందని. మార్కెట్ లో ఉంది, ఈ ప్రాణహిత చేవలకు సంబంధించి సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జరుగుతున్న పనుల విషయంలో నిన్న మంత్రి హరీష్ రావు మిడ్ మానేర్కు ఈ ఏడాది చివరి వరకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు. తర్వాత నిజామాబాద్ జిల్లా రైతుల్ని తీసుకెళ్లి ఈ మల్లానా సాగర్ రిజర్వాయర్కి నీళ్లు మళ్లించేటువంటి టన్నెల్ దగ్గర తీసుకెళ్ళి ఆ టన్నెల్ని చూపించినారు. అక్కడే ఒక సదస్సు పెట్టి ఈ ప్రాజెక్ట్ తీరుతెన్నులు తర్వాత ఎప్పటివరకు పూర్తవుతుంది, ఎంత ఉంది, ఇప్పటివరకు ఎంత అయింది, ఎంత కావాల్సిందని చెప్పినారు. ఇప్పటివరకు గత ప్రభుత్వాలు కనీసం 10% పని కూడా చేయలేదు, పైగా ఇప్పుడు కేసులేసి చనిపోయిన వాళ్ళ పేరుతో కేసులేసి అడ్డుకుంటున్నారని చెప్పి కూడా నిన్న హరీష్ రావు అన్నారు. దయాకర్ గారు,
ఈ ఇయర్ ఎండింగ్కి మిడ్ మానేర్ వరకు నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ 6 నెలల్లో మల్లన్న సాగర్ అటు నుంచి నిజాం సాగర్ కూడా నీళ్ళు పోయే అవకాశం ఉంటుందని చెప్పి నేను హరీష్ రావు ఉన్నారు. ఇంకా కేసులు వేసి మీరు ఇంకా అడ్డుకుంటారని చెప్పి మీ మీద ఏ ప్రాజెక్ట్ నుంచి అట అదేమన్నా చెప్పిండా దాంట్లో? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం పర్మిషన్ వచ్చిందట, ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారట? ఎందుకు కదా ఎక్కడ? సుందిల్లన్న సుందిల్ల బ్యారేజ్కి నిన్న ఏంటి ఎక్విజిషన్కు కలెక్టర్కు సంబంధించిన అంశంలో హైకోర్టు ఇచ్చింది తప్పితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టి ఉన్నదా? ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తాడు? ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కాదా? ఎందుకు ఈ పనికిరాని వెకిలి చేస్తలు ఇవి? హరీష్ రావు లాంటి వాడు కూడా ఇట్లా దిగజారి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా. ఏ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం అనేది కేంద్రం సిడబ్ల్యూసి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త ప్రాజెక్టా ఇది, ప్రాణహిత చేవలను తీసేసిండ్రా మీరు? తీసేస్తే అంబేద్కర్ పేరు ఎందుకు తీసేసిండ్రని స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండ్రు. ఎక్కడి నుంచి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్నది 4 TMCలతో ఉన్నది, ఆ 4 TMCల నుంచి ఇస్తారా మీరు? లేకపోతే ఎల్లంపల్లి నుంచి వచ్చే 20 TMCల నుంచి ఇస్తుండ్రా? మిడ్ మానేర్కి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇదంతా కూడా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది, 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. అప్పుడే కంప్లీట్ అయినట్టు నీ ప్రాజెక్టుల అలొకేషన్సే ఇప్పటికి దాదాపు 35 నుంచి 40 వేలు కాలేదు, ఖర్చు అయినాయి 15,000 కోట్లు దాటలేదు. అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఈ ఎండింగ్కి ఇస్తామని చెప్పే ఈ దుర్మార్గమైన ఆలోచన మానుకుంటే మంచిది ప్రభుత్వం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాణహిత చేవెళ్లలో ప్రాణహితకు మీరు ఎక్కడి నుంచి తుమ్మిడిహెట్టి నుంచి తీసుకోవడం బంద్ చేసిండ్రా? కాళేశ్వరం నుంచే తీసుకుంటున్నారా? కాళేశ్వరం కొత్త ప్రాజెక్టుగా కేంద్రం అంగీకరించిందా? అన్ని అనుమతులు వచ్చినాయా? ఇవన్నీ కూడా తెలియని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఎల్లంపల్లి నుంచి మీరు నీళ్ళు ఇస్తామని చెప్పండి. ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ తర్వాత ఉన్న ప్రాజెక్టు గోదావరి మీద కట్టిన ప్రాజెక్ట్, అది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్, దాని నుంచి ఇస్తామని చెప్పండి. కానీ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తామంటే సుందిల్లా అన్నారం బ్యారేజీలు అయిన తర్వాత కదా నీకు వచ్చేది, ఎల్లంపల్లికి వచ్చేది. ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు అడ్డుకుంటూ చేసి నా దగ్గర డేటా ఉంది రమ్మనమంటే అక్కడికే రమ్మనమంటే ఇక్కడికి పోయి నిజామాబాద్ రైతులతోని కాదు మల్లన్న సాగర్ రైతుల దగ్గరకు పోయి కూర్చుందాం. ఎవరు ఎప్పుడు చచ్చిపోయినరు, కేసు ఎప్పుడు వేసిండ్రు, 2016లో చచ్చిపోయినరా, 2017లో చచ్చిపోయినరా, 2015లో చచ్చిపోయినరా, నిరసన దీక్షలు చేసిన వాళ్ళు చచ్చిండ్రా, లేకపోతే ఊరికనే రైతులు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులు వేసిండ్రా? ఇవన్నిటికి కూడా మేము సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కోర్టులో కేసులు వేసేది రైతులు, చనిపోయిన రైతుల మీద కాంగ్రెస్ వాళ్ళు రైతులతో వేయించాలని చెప్పడం అనేది దుర్మార్గం. చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేయించారనే విషయంలో జీవన్ రెడ్డి మన కమిటీ అయ్యిండు శాసనసభలో. చనిపోయిండు కేసు వేసి చనిపోయిన కేసు వేసిన చనిపోయిన వాళ్ళు కేసు వేసిందంటే జీవన్ రెడ్డి కమిటీ అయ్యింది. ఇక మళ్ళీ దయాకర్ చెప్పాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి ఏం చెప్పిండో మీరు తప్పు మేము వేసి చేసినామేమో అని చెప్పిండు. చెప్పిన దాన్ని కూడా మనం వేరే విధంగా మాట్లాడారు. మీరు ఉంటారు సార్, మీ కొడుకు ఎవరు భూమి మీద వేయాలి? అరే ఇప్పుడు దయాకర్ వారసులు చనిపోయిన కదా, నిన్న పేర్లతో సహా హరీశ్రావు ఎవరెవరు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులు వేసిన ఎవిడెన్స్ తో సహా. ఒకవేళ నేను సంగప్ప గారు ఇది చనిపోయిన వాళ్ళు మీద కేసులు వేసిండ్రు సాధ్యంగా అవడానికే కదా నిన్న వాళ్ళందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎవరు కట్టిండ్రు? ఇప్పుడు అన్నారము, మేడిగడ్డ, సందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు పూర్తి చేస్తామనేటువంటి విషయంలో నిన్న రైతులకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మిగతా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులందరికీ కూడా ప్రాజెక్టుల పురోగతి ఎట్లా ఉన్నది అనేటువంటి విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిన్న అక్కడ ఈ సంవత్సరం మేము ఇది పూర్తి చేసి ఇస్తామని చెప్పి చూపించింది. అక్కడ మొత్తంగా కూడా నేను హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఏ ప్రాజెక్టు దగ్గర ఎక్కడ అడ్డంకులు లేవు, జరిగేటివి జరుగుతూ ఉన్నాయి. దయాకర్ చెప్తున్నాడు మీకు అనుమతులు లేవు, అనుమతులు ఉండే కట్టి రైతు ప్రాజెక్టు లేదు, ఎవడు కట్టిండు, ఏ అనుమతులు తీసుకొని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటిని కొల్లగొట్టి ప్రాజెక్టు కట్టుకున్నారు. అనుమతులు లేని వాటివన్నీ కూడా నీళ్లు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ చిన్న ప్రాజెక్ట్ అర్హత లేదా, రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే రాలేదనుకో అన్ని అనుమతులు తీసుకుంటావు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకి అవసరమైనటువంటి నీళ్లు అందించడంలో తప్పేమున్నదో కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా, వేరే కాదు. 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీరు అలొకేట్ చేసింది 2 బడ్జెట్లలో ఎంత, ఇక మీకున్న బడ్జెట్ ఎంత, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అది నేను వచ్చే సంవత్సరానికి నీళ్ళు ఇస్తా అని చెప్తే ఎట్లా? ఎల్లంపల్లి నుంచి ఇస్తా అని చెప్పండి,
దాన్ని మేము సరే, ఒప్పుకుంటాం. మీ ప్రాజెక్ట్ అంటే ఇస్తే మీ మీ- కేసు అంటే ప్రాజెక్ట్ మీ- ఇస్తే చెప్పాలా? మీ- ఆ పేరు చెప్పాలంటారు. ఆ పేరు కాళేశ్వరం చెప్పాలంటారు. అనకండి, కాళేశ్వరం రైట్. ఇంకా కాలే. సీతారెడ్డి గారు నిన్న సొరంగాన్ని చూపించినారు, సొరంగం లోపల అంత రైతులు తిరిగినారు. అంటే ఒకటి ఇప్పుడు సొరంగం చూస్తే రైతులకు ఏమర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఇంజనీర్లకు సంబంధించినటువంటి విషయం. ఎస్టిమేట్కి లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పనులు అవుతున్నాయా లేదా అనే విషయం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అంటే వాట్ ఇస్ దట్ నిజామాబాద్ జిల్లా రైతులు సొరంగం ద్వారా ఏం అర్థం చేసుకుంటారు అనేది, అంటే పోచారం సింహారెడ్డి గారు ఏమంటే అందరూ కలిసి వెనక కలిసి పోయినరా లేకపోతే దాన్ని చూడటం కోసం పోయినరా నాకు అర్థం కాలేదు. ఒకటి మీరు అన్నట్టు ఫ్లడ్ ఫ్లో మల్లన్న సాగర్ కి, మల్లన్న సాగర్ నుంచి హల్దీవాగ్ ద్వారా నిజాం సాగర్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు SRSP వాళ్ళందరూ కూడా నిజాం సాగర్ ఆయకట్టు రైతులు వాళ్ళందరూ కూడా. అదే సార్ ఇప్పుడు అది సెకండరీ. ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ బ్యానర్కి ఫ్లడ్ ఫ్లో కెనాల్ తోటి దాని యొక్క కెపాసిటీ కొంత పెంచారు. సరే వీళ్ళు కట్టారా వాళ్ళు కట్టారా, ఎల్లంపల్లి కొంత కెపాసిటీ పెంచారు, ఇప్పుడు 10 TMC అక్కడ వాటర్ ఉంది, అంతవరకు కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మిగిలిన ప్రాజెక్టులు అవుతున్నాయి, కాళేశ్వరం కావచ్చు అన్నటువంటి 3 బ్యారేజీల దగ్గర ఇంకా ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లోనే ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడే దాని గురించి అంత పెద్దగా అంటే ప్రాజెక్టులు కంప్లీట్ కావాలని చెప్పేసి ఎవరైనా కోరుకోవట్లేదు. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి స్టోరేజ్ కెపాసిటీస్ పెరగాల, ఆయకట్టుకు మ్యాక్సిమం వాటర్ ఇవ్వాలా, దానికోసం పనులు జరగాలి. కానీ దయాకర్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంశాలు అయితే ఉన్నాయో పూర్తి స్థాయిలో అంటే అనుమతులు మొత్తంగా అవసరం లేదనుకున్నప్పుడు మనం ప్రతిసారి సిడబ్ల్యూసీ దగ్గరికి పోయి ఎందుకు మనము రిపీటెడ్గా రిపిటేషన్స్ తోటి మనం ఎందుకు వాళ్ళకి రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నాము, క్లారిటీ ఇస్తూ ఉన్నాము. కాబట్టి అలకెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అసలు మొత్తంగా బ్రిజేష్ కుమార్ది బచావత్ ట్రైబ్యునల్స్నే మనం మొత్తం రీలుక్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఎన్ని విషయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటే రీడిజైన్స్కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులలో ఎక్సెస్ కెపాసిటీ మీరు అడుగుతున్నటువంటి 30 TMC 40 TMCల యొక్క సస్టైనబిలిటీ లేదా దానికోసం ఆ బడ్జెట్ అలొకేషన్స్, టైం లైన్స్, వీటి మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఇప్పుడే మొత్తంగా అయిపోయినట్టు మనం నేనేమంటాను సృష్టించే ప్రయత్నం చేయొద్దనే ఉద్దేశం. శ్రీధర్ గారు, అనుమతులు పూర్తిగా అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించారు. అవసరమైనటువంటి చట్టబద్ధమైన మనకు రాజ్యాంగబద్ధమైన వచ్చేటువంటి హక్కులన్నీ సాధించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ట్రిబ్యునల్ ద్వారా చేస్తాం, సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా చేస్తాం, రకరకాల పర్మిషన్లు తీసుకోవడానికి చేస్తాం. అయితే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే మనకేమి ఇబ్బంది అంటున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత రాజకీయ పార్టీలుగా ఈ ప్రాజెక్టులు కంటిన్యూ కావాలని కోరుకోవాలి తప్ప మీరు అనుమతులే రాలేదు, మీకు అనుమతులకు అవకాశం లేదు, మీకు ఇచ్చేది లేదని మీరు అంటే అంటే కాంగ్రెస్ పార్టీ పోయి కాలడ్డం పెట్టినట్టు ఇది కాదు. ఇదే ఫాస్ట్ గా కొనసాగితే ఇస్తే ఇంకోటి కూడా ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది, రైతులకు ఎందుకు తీసుకుపోయినరు, ఏం పనులు వేగంగా చేసి జరుగుతున్నాయి. రైతులకు ఒక విశ్వాసం కలిగించే రీతిలో మేము ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేరకు కొనసాగడానికి 20 అంశాలు రేపు మార్నింగ్ మళ్ళా కలుద్దాం. స్టే ట్యూన్.